మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి బండపోసరిపల్లి రామయ్యపల్లి గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టీపీసీసీ కార్యదర్శి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి, మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, మాజీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మహిళా మండల అధ్యక్షురాలు శ్వేత, కాంగ్రెస్ నాయకురాలు సుభాష్ని, మహిళా జిల్లా అధ్యక్షురాలు ముత్తాబాయి, హౌజ్లా మల్లేష్, వెంకటరెడ్డి, అన్వేష్, బండపోచంపల్లి, మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. హామీలలో భాగంగా మనకు ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తా ఉన్నది. ఎందుకంటే వచ్చిన తర్వాత మనకు ఉచిత 200 యూనిట్లలోపు విద్యుత్ అయితేనేమి, 500 రూపాయలకు గ్యాస్ కనెక్షన్ అయితేనేమి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపు అటువంటి పథకం అయితేనేమి, రుణమాఫీ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామంలో మరి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద గ్రామ పాఠశాలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మరి నిన్ననే మనం పేపర్లలో చూసినాం, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్వీపర్ల గతంలో ఎన్నడూ లేనటువంటి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఇటువంటి పథకాలు ప్రజల మన్ననను చూడే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతిపక్షాలకు ఏం పని లేదు, వాళ్ళు చేయని పనులు చేస్తున్నా వాళ్ళకు బుద్ధి లేకుండా ఇష్టరీతిగా మాట్లాడుతూ ఉన్నారు. మిగతా రాని వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇస్తామని మాటిస్తూ ఉంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సగర్వంగా గ్రామాల్లో స్థానిక సంస్థల్లో మనం ఎన్నుకునే విధంగా మన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఉదే విధంగా మన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా కృషి చేయాలని అందరికీ కోరుకుంటూ జై కాంగ్రెస్. ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకము గ్రామ గ్రామాన గడప గడపకు వెళ్లి వాళ్ళని గుండెలు తట్టే విధంగా మనం సైనికులక్క పనిచేసి కార్యకర్తలు రేపు పొద్దున వారధిగా నిలబడాలి. కాంగ్రెస్ వాళ్ళమంటే కాలర్ వేసుకొని చెప్పే విధంగా మనం రేపు జరగబోయే ఎలక్షన్లలో మీ అందరి ముందర నేను మాటిస్తున్నా, చెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని కాంగ్రెస్ వారు అయి ఉండాలి. కాంగ్రెస్ పరంగా మనము గిఫ్ట్ గా రాజన్నకి ఇస్తాము, అదేదో నేను ఇస్తాను కాదు. మండల ఏదైతే గ్రామ అధ్యక్షులు కానీ మీ అందరి నమ్మకంతో చెప్తున్నా, మీరు అందరూ కృషి చేసి ఈ గ్రామం నుంచి ఎంపీటీసీని సర్పంచ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి మనం రాజన్నకు అప్పగిస్తామని చెప్పి మీ అందరి పరంగా నేను మాటిస్తున్నా. రాబోయే రోజులలో కూడా మనం ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా అది అందరూ కూడా గడప గడపకు చేరే విధంగా కార్యకర్తలంతా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాడు కాలరేసుకొని తిరిగే రోజులు వస్తాయి. కాబట్టి మీరందరూ గట్టి నమ్మకంతో నేను మీ అందరికి చెప్తున్నా, జై కాంగ్రెస్. వాతావరణం ముందు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అఖండ విజయం సాధించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల నుంచి మనకు ఎన్నో ఇప్పటికీ 3 వచ్చినాయి. మరి మిగతాయి కూడా ఈ దసరాకు కూడా ఇవ్వనున్నట్టుగా చెప్పారు. మరి అలాగే రైతు రుణమాఫీ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా అయితే ఎవరు కూడా ఆధారపడద్దు. ఇప్పటికే చాలా మందికి అయిపోయినాయి, ఒక 20% మెంబర్స్ ఉండొచ్చు, వారందరికీ కూడా అయితాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి కార్యకర్తలందరూ కూడా ఈ గ్రామ అభివృద్ధి కొరకు మనం పాటుపడాలి. గ్రామంలో ఏమి ఉన్నా కానీ మన నాయకుల దృష్టికి తీసుకొస్తే మన రాజన్న గారు వాటిని పరిష్కరించి మనకు మన గ్రామానికి ఒక వెలుగులాగా ఉంటాడు. కాబట్టి మరి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మరి రాబోయే ఎన్నికల్లో కూడా మనం సర్పంచ్లను మనమే గెలిపించుకున్నట్టయితే మన గ్రామ అభివృద్ధి కూడా బాగుపడుతుంది. మరి ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క కాదు కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజల పార్టీ, ప్రజల కొరకు ఉన్నటువంటి పార్టీ, ముందు నుంచి కూడా అంతే. కాబట్టి మనందరం కూడా కష్టపడి పనిచేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తుందండి. అభివృద్ధి అనేది మొదలవుతున్నది. 10 సంవత్సరాలలో జరగలేని అభివృద్ధి అనేది 9 నెలల్లో ఒకటొకటిగా అంచెల వారీగా ప్రతి ఒక్కటి సోనియం ఇచ్చిన 6 గ్యారంటీలో అంచెల వారీగా ఒక్కొక్కటి అమల్లోకి పరుస్తూ అభివృద్ధి పథకంలోకి అభివృద్ధి సాగించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మన రేవంత్ అన్న.
రుణమాఫీ ఇంకా అందరికీ రాలేదని టెన్షన్ పడకండి. అంచెల వారీగా ప్రతి ఒక్కటి అందరికీ చేరుకుంటుంది. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు అందరి వరకు చేరుతాయి. అభివృద్ధి అనేది మనం ఓపిక సంయమనం పాటిస్తేనే మనకు ముందుకు వెళ్ళగలుగుతాం. 10 సంవత్సరాలు ఓపిక పట్టినామండి, 1 సంవత్సరం కూడా ఓపిక పట్టకపోతే ఎలా? 9 నెలలే అయింది మనం అధికారంలోకి వచ్చి. అంచెల వారీగా అభివృద్ధి అనేది సాగుతుంది కాబట్టి ఓపిక అనేది ముఖ్యం. సహనం పాటించండి, ఓపిక పాటించండి. ప్రతి ఒక్క 6 గ్యారంటీలో అభివృద్ధి చెందిన ఇప్పటివరకు గ్యారంటీలని ప్రతి ఒక్కరికి అమలు అయ్యే విధంగా మన రేవంత్ అన్న చూస్తాడు. మన జెండా కార్యక్రమం అంటే ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన పార్టీకి మనం జెండా వందనం చేసుకుంటున్నామంటేనే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరొకసారి పార్టీకి పునరంకితమై మొన్నటి ఎన్నికల్లో సుదీర్ఘంగా పోరాడారు. ప్రతి ఒక్కరు కూడా నా శక్తికి మించి ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. వాళ్ళందరికీ నేను సర్వదా రుణపడుతున్నాను. మళ్ళీ ఒకసారి మన స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థలలో మరొకసారి మన పార్టీకి రుణం తీర్చుకునే సందర్భం వస్తుంది కాబట్టి ఆ రుణాన్ని మనం ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో ప్రారంభించి ఎన్నికలు అయ్యే వరకు మరొకసారి పునరంకితం కావాలి. ఈ పునరంకితం కావడానికి మన మీద బాధ్యత ఉన్నది. మన పార్టీ మీద నమ్మి మనం ఇచ్చిన వాగ్దానాలను నమ్మి 10 సంవత్సరాల్లో నష్టపోయి ప్రజలందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిరు. కాబట్టి మనం ఇచ్చిన వాగ్దానాలని గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ నష్టపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నప్పటికీ కూడా తెలంగాణ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినాం. మరి ఇచ్చిన తెలంగాణ మరి తల్లి సోనియమ్మ ఏదైతే ఆకాంక్షించిందో ఆ ఫలితాలు రాలేవు. పాలించిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న సందర్భంగా ప్రజలందరూ అది గ్రహించి దోచుకున్నది నిజమేనని నమ్మి మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనందరి ముందర తల్లి సోనియమ్మ సంకల్పంతో చాలా సంక్షేమ పథకాలని మన ముందుకు తీసుకొస్తున్నారు. 6 గ్యారంటీల రూపంలో కానీ మరి చాలా అభివృద్ధికి పదంగా నడవాలనే సంకల్పంతో మనం ఎన్నో వాగ్దానాలు చేసినాం. దాంట్లో కొన్ని వాగ్దానాలు నెరవేర్చినాం, కొన్ని వాగ్దానాలు నెరవేర్చబోతున్నాం. మనం ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు మరి ప్రతిపక్షాలు దోచుకున్న సొమ్ముతో మరి కండ బలంతో మరి ఈరోజు అహంకారంతో మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా అవహేళన చేస్తూ మరియు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రోజువారీగా మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. మనం పార్లమెంట్ ఎన్నికలు వచ్చి గడిచిపోయినాయి. అప్పటికి మనం ప్రభుత్వంలోకి వచ్చి 3 నెలలు అయింది. మరి హరీష్ రావు గారు మన ప్రాంతంలో తిరుగుతూ ఏమన్నాడో మీ అందరికి తెలుసు. వచ్చి 3 నెలలు కాలేదు, అప్పటికే మన పథకాల మీద ఇదే అమలైతే లేదు అదే అమలైతే లేదని మరి ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేసిరు. అబద్ధాలను కూడా మరి వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిరు. మీరందరు గమనించిరు 10 సంవత్సరాల్లో ఏం చేసిరు, చెప్పిన వాగ్దానాలు ఏం చేసింది, మరి రైతు రుణమాఫీ ఆ రోజు ఏం జరిగింది, మరి ఇందిరం మరి డబుల్ బెడ్రూమ్లు ఏమైనాయి, నిరుద్యోగ వృత్తి ఏమైంది, ఉద్యోగాలు ఏమైనాయి. మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఆవిష్కరించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అయితే అందరికీ ఒకటే సూచన, జెండా ఎత్తడం జరిగింది. ఆ ఎత్తిన జెండాను దించకుండా మనము మరి 3 నెలల కాలం మనము చాలా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దురదృష్టకరం ఏంటంటే మనము మరి సోదరుడు ఆవుల రాజిరెడ్డి గారిని మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి మనము చాలా కృషి చేసినాం కానీ గెలిపించుకోలేకపోయినాం. కాబట్టి మీకు తెలుసు రోజు ఏం జరుగుతుంది బయట. మరి నిరంతరంగా పాపం పట్టిన కత్తి దించకుండా మరి నిరంతరం ప్రజల్లో ఉండి రాజన్న గారే కాదు మేమందరం కూడా తనకు తోడుగా మరి కష్టిస్తున్నాము. ప్రతి దగ్గర మరి మీకు తెలుసు ఎంతో అవమానాలు ఎదురవుతున్నాయి. మేము కష్టించే క్రమంలో ప్రజల కోసం మేము తిరుగుతుంటే మమ్మల్ని అవమానాల పాలు గుర్తు చేస్తున్నారు. ఈ అవమానాల పాల నుండి మనందరం మన కార్యకర్తలు కానీ మన రాజన్న గారు కానీ అందరూ బయటపడాలంటే స్థానిక సంస్థల్లో మనం అందరం కూడా తప్పకుండా ప్రతి గ్రామం నుండి కూడా మన వారిని గెలిపించుకున్నట్లయితే తప్పకుండా మనకందరికి కూడా
మేమందరం ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ ప్రోటోకాల్ సమస్య లేకుండా ఉంటుంది కాబట్టి మీరు ఆ దిశగా అందరూ కూడా యువత ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకించి మీకు చెప్తున్నా, మీరు ఒకటి అనుకున్నారంటే తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి మీరు ముందుండి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలన్నీ కూడా మరి గడప గడపకు ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది, ప్రభుత్వం ఏర్పడక ముందుకు మరి మేనిఫెస్టోలో ఏం పెట్టారు, ఇప్పటిదాకా ఏం అమలు జరిగినాయి, ఇంకా రాబోయే కాలంలో అమలు జరగబోతున్నాయి, మిగతావి కూడా అన్ని అతి త్వరలోనే నెరవేరబోతున్నాయి. కాబట్టి వాటిని ప్రతి ఇంటికి గడప గడపకు చేరవేసి పార్టీ యొక్క గొప్పదనాన్ని, పార్టీ చేస్తున్న పనులను ఇవన్నీ కూడా మరి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఇంటికి చేరవేసి మరి పార్టీ యొక్క ప్రతిష్టను ఇంకా ఇంకా పెంచే విధంగా ఈ 3 నెలలు నిరంతరంగా కృషి చేయాలని మీ అందరినీ మరి వేడుకుంటూ, ఇంతవరకు మనకు స్వాతంత్రము లేనప్పుడు మనము బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద పడి మరి మనము నలిగిపోతున్నప్పుడు మరి ఆనాడు 1885లో మరి ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. మరి ఆనాడు ఆవిర్భవించడమే మరి భారత జాతి దాస్య శృంఖలాలు తెంచడానికి ఆవిర్భవించిన ఈ పార్టీ, ఈ జెండా, మరి ఈ జెండా కింద ఎంతోమంది నాయకులు కృషి చేసి నేల కొరగడం జరిగింది, ఉద్యమంలో పాల్గొని. అదేవిధంగా ఈనాడు మరి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి కూడా మరి మన కాంగ్రెస్ పార్టీయే మరి మన సోనియమ్మ తల్లి ఇచ్చిన హామీ మేరకే మనకి ఈ రాష్ట్రం సిద్ధించడం జరిగింది. కాబట్టి ఏ పని చేయాలన్నా ఇంతవరకు జరిగిన ఎన్నో సంస్కరణలు, బ్రిటిష్ వాళ్ళను పంపించేసి మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఎన్నో ఆర్థిక సంస్కరణలు కానీ, తర్వాత రాజకీయ సంస్కరణలు కానీ. సెట్టిపల్లి గ్రామానికి పిలిచిన మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు మన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే రాజిరెడ్డి గారికి, అదేవిధంగా నా యొక్క సువాచనమ్మ గారికి, ఇక్కడ విచ్చేసిన పేర్లు మర్చిపడితే ముఖ్యంగా పత్రికా మిత్రులు, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ జెండా కార్యక్రమం ఎందుకు తీసుకున్నామంటే కార్యకర్తల్లో తర్వాత మన జెండా ఉండాలని, కార్యకర్తల ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్కి రావాలని చెప్పేసి ఈ జెండా కార్యక్రమం తీసుకున్నాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి చాలామంది అవాకులు చవాకులు వాడుతున్నారు. ఈ కాంగ్రెస్ జెండా నేను లేకుంటే ఇంకెవరో కాదు, మా అయ్య మా తాతలు కూడా కాంగ్రెస్ జెండా కిందనే పనిచేసారు, నేను కాంగ్రెస్ జెండా కిందనే పనిచేస్తున్నా. అట్లాంటివి ఈరోజు కాంగ్రెస్ జెండా ద్వారా ఎదిగి కాంగ్రెస్ మీద ఈరోజు దండయాత్ర చేస్తున్న వాళ్ళు మూర్ఖులు చాలా మంది, మూర్ఖురాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తర్వాత ఈరోజు. కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, అన్నా రేవంత్ అన్న వచ్చిన తర్వాత, మన నేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీసుకున్న మరుక్షణమే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అందరు కంకణాబద్ధులై కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు తర్వాత మనకి ఇన్ఛార్జ్ అయినటువంటి రాజిరెడ్డి గారు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు వేరు, ఇప్పుడు వేరు. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు, అందుకే తెలంగాణ ఇచ్చింది. అందరు లేక పదవుల కోసానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అచితూచి పనిచేయలే. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమైతుందో కూడా తెలుసుకోకుండా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ అమ్మ సోనియా గాంధీ. ఆ రోజు బిడ్డలందరూ రోడ్డు మీద పోయి కొట్లాడి చచ్చిపోతుంటే దాన్ని క్షమించిన తర్వాత ఆమె గుండె అదిరి తర్వాత ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. దాన్ని వక్ర భాషలు చెప్తున్నారు. ఒకడేం కులం పేరుతో, ఒకడేం తర్వాత ప్రాంతాల పేరుతో, ఒకడేమో ధనార్జన పేరుతో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇక్కడ తర్వాత రాబందుల్లాగా మనం పీక్కో తినడానికి ఉన్నారు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరి ప్రజలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవును, ఎస్, కాంగ్రెస్ పార్టీ అన్న రేవంత్ అన్న ఇచ్చిన ఏ మాట కూడా తూచా తప్పకుండా పాటిస్తుంది ఇప్పటి వరకు. నేను అందుకే ఒక పేరింటి బిడ్డగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా గర్వపడుతున్నా. ఈరోజు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో ముందు గర్వపడుతున్నా. అందుకోసానికి దానికి సిగ్గు లేకుండా కొంతమంది దాన్ని ఈ రోజు తర్వాత దాంతో ఏమంటే రాజకీయ అభివృద్ధి కోసానికి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. రుణమాఫీ అయింది, నీకు రైతు బంధు వస్తుంది, పింఛన్ వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, పిల్లలు చదువుకోవడానికి రేషన్ వస్తుంది, ప్రతి తాలూకాలో